సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. ఇక ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, తార్నాక, నాచారం ఏరియాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి రోడ్లపై నీరు చేరింది. మలక్పేట, దిల్సుఖ్ నగర్, సైదాబాద్, చంపాపేట్, చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే బషీర్బాగ్, యాబిడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ, ముషీరాబాద్ ఏరియాల్లోనూ వర్షం కురిసింది. అటు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో భారీ వర్షం పడింది. వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, వర్షాల ప్రభావం ఎలా ఉండనుంది? వెదర్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? సూర్య, హైదరాబాద్ లో భారీ వర్షమే కురుస్తుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి డౌన్పూర్ ఇంటెన్సిటీ స్పెల్ కారణంగా నగర వ్యాప్తంగా భారీ వర్షం, ఒక జోరు వాన కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే వర్షం అయితే మనకు మరో 2 గంటల పాటు ఉండనుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో దాదాపు ప్రతి ఒక్క ఏరియాలో వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్, నాగోల్, తార్నాక, సికింద్రాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, కోటి, నాంపల్లితో పాటు సిటీ శివార్లలో కూడా మనకు జోరు వాన కురుస్తా ఉంది. ఇదే వర్షం మనకైతే వచ్చే 2 గంటల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. నిన్న ఉదయం అంతా కూడా మనకు నిన్న ఉదయం అంతా కూడా మనకు దాదాపు క్లౌడీ కండిషన్స్ ఉండడంతో పాటు ఒక్కసారిగా నిన్న వాతావరణం మారిపోయి దాదాపు రాత్రి సమయంలో 9 గంటల నుంచి వెళ్ళి దాదాపు 12:30 వరకు కూడా 3 గంటల పాటు జోరు వాన, భారీ వర్షం నమోదైంది. దాదాపు 7 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న హైదరాబాద్ లో నమోదైంది. అదే విధంగా ఈ రోజు కూడా మనకు చాలా వరకు క్లౌడీ కండిషన్స్ ఉండడంతో పాటు ఉక్కపోత ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా కూడా వాతావరణం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మారిపోయి క్లౌడీ కండిషన్స్ మనకు కనిపించాయి. దాంతో పాటు 7 గంటల నుంచి కూడా మనకు చిరుజల్లులు మొదలై జోరు వానగా నమోదైంది. ఇప్పుడైతే ప్రస్తుతం చూసుకోవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు భారీ వర్షం నమోదవుతా ఉంది. ప్రతి ఒక్క ఏరియా హైదరాబాద్ లో ఉన్న 6 జోన్లలో కూడా మనకు కుండపోత వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. సో దాదాపు మనకు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుండడంతో కూడా ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వచ్చే 5 రోజుల పాటు కూడా మనకు దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఇటు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక దాదాపు మనం చూస్తా ఉన్నాం కదా, హాఫ్ అన్ అవర్ కురిసిన వర్షానికి దాదాపు 2 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హయత్ నగర్, అల్వాల్, ఉప్పల్, మల్కాజిగిరిలో దాదాపు మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. సో ఇటు సిటీ స్క్వేర్ లో కూడా మనకు జోరు వాన కురుస్తా ఉంది. దాంతో పాటు ఈదురుగాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షం అయితే నమోదవుతా ఉంది. ఈ వచ్చే 2 గంటల పాటు కూడా దాదాపు 9:30 వరకు కూడా మనకు థండర్ స్టార్మ్ యాక్టివిటీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా సేఫ్ గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళు కూడా చూసుకొని వెళ్ళాలని చెప్పేసి ఎక్కువగా ఉరుముల మెరుపులతో పాటు గంటకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో కూడా ఇప్పుడు హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ లో దాదాపు మనం చూసుకుంటే ఈ రోజుతో పాటు రేపు, ఎల్లుండి కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు బంగాళాఖాతంలో ఏదైతే కొనసాగుతుందో ఆ ఆవర్తనం కారణంగా దాదాపు వచ్చే 5 రోజులు కూడా మనకు భారీ వర్షాలతో పాటు ఇటు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ రోజైతే మనకు పలు జిల్లాలకైతే భారీ వర్ష సూచన చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇటు పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షం కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ తో పాటు దాదాపు ఇటు కామారెడ్డి కావచ్చు, దాంతో పాటు నిర్మల్ జిల్లాలోనైతే మనకు వర్షం ఇప్పటికే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు పిడుగులు పడే అవకాశం కూడా ఉండడంతో కూడా ప్రజలంతా కూడా సేఫ్ గా, సెక్యూర్ గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరో 3 రోజులు కూడా ఇటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు హైదరాబాద్ లో మనకు చిన్న వర్షం పడితేనే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతా ఉంటాయి, వాటర్ లాగింగ్ అనేవి ఎక్కువగా ఏర్పడతా ఉంటాయి. అలాంటిది మనకు దాదాపు గత 30 నిమిషాల నుంచి కూడా మనకు జోరు వాన కురుస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు భారీ వర్షం నమోదవుతుంది హైదరాబాద్ వ్యాప్తంగా, ఒక కుండపోత వర్షం అని చెప్పుకోవచ్చు. ఈ వర్షం కారణంగా కూడా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో
రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు డ్రైనేజీలు కూడా పొంగిపొరులుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ టైం పీక్ అవర్స్ అనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ఎక్కువగా ఈ టైంలో మనకు ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడతా ఉంటుంది. అట్లాంటిది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయము, ట్రాఫిక్ జామ్ ఏర్పడే సమయంలో మనకు ఇంత జోరువాన భారీ వర్షం నమోదవుతుండడంతో ప్రజలైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఇదే వర్షం మనకి ఇంకో 2 గంటల పాటు ఉండనుంది. ఇప్పటికే ఇటు ఉప్పల్ కావచ్చు, దాంతో పలు ప్రాంతాల్లో కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఇదే వర్షం ఇంకొక 2 గంటల పాటు ఉండడంతో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అయితే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మరో 2 గంటల పాటు మాత్రం హైదరాబాద్ లో మనకు భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. సూర్య.